పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సరిగ్గా అదే అదును చూసుకుని పాకిస్తాన్ కొత్త రాగం అందుకుంది. భారత్తో శాంతి కావాలని కోరుకుంటూనే మరోవైపు అంతర్జాతీయ వేదికపై భారత్ ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పార్లమెంట్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నీటి ప్రవాహాలను ఆయుధంగా వాడుతూ భారత్ హైడ్రో టెర్రరిజం చేస్తోందని జర్దారీ మండిపడ్డారు. గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ టైంలో నన్ను బంకర్లోకి వెళ్లమన్నారు, కానీ నేను వెళ్లలేదంటూ తన శౌర్యం గురించి గొప్పలు చెప్పుకున్నారు. భారత్పై ప్రతిసారి విషం చిమ్మేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడులు కొనసాగుతున్న వేళ తనను బంకర్లో దాక్కోమని సలహా ఇచ్చారని, కానీ తాను ఆ సూచనను తిరస్కరించారని జర్దారీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాసియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో మాట్లాడిన ఆయన, యుద్ధ పరిస్థితుల్లో నాయకత్వం ప్రజలతో ఉండాలని భావించానని, భయంతో దాక్కోవడం తన విధానం కాదన్నారు. బహుశా తన సైన్యంపై పడిపోతున్న నమ్మకాన్ని పెంచుకోవడానికే జర్దారీ ఆ పాత కథను ఇప్పుడు తెరపైకి తెచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన హైడ్రో టెర్రరిజంతో సమానమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నీటి ప్రవాహాలను ఆయుధంగా ఉపయోగించడం సమంజసం కాదని, అది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన వాదించారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ భారత్ పాకిస్తాన్ను ఎండబెట్టాలని చూస్తోందని, ఇది ఉగ్రవాదం కంటే భయంకరమని ఆయన ఆరోపించారు. సింధు జలాల పంపిణీపై దశాబ్దాలుగా అమలులో ఉన్న ఒప్పందం రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని స్థిరమైన వ్యవస్థల్లో ఒకటిగా భావించబడుతూ వచ్చింది. అలాంటి ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ రంగాలపై ప్రభావం పడుతుందని పాకిస్తాన్ వాదిస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు నీటి సరఫరా ఆగితే అది ఆ దేశ మనుగడకే ముప్పు. అందుకే జర్దారీ ఈ అంశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడం, పరస్పర ఆరోపణలు తీవ్రతరం కావడం, దౌత్య సంబంధాలు కఠినంగా మారడం వంటి పరిణామాలు రెండు దేశాల మధ్య అవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్దారీ చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత ధైర్య ప్రదర్శనగా మాత్రమే కాకుండా అంతర్గత రాజకీయాలకు కూడా సంకేతాలు ఇవ్వడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భారత్ ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని తమపై దాడి చేయవచ్చని పాక్ భయపడుతోంది. భారత్ తన సరిహద్దుల్లో సైనిక కదలికలను పెంచిందని, త్వరలోనే మరో యుద్ధానికి పునాది వేస్తుందని జర్దారీ ఆరోపించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో దక్షిణాసియాలో కూడా అస్థిరత పెరుగుతుందన్న సంకేతం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ వేదికపై మద్దతు సాధించాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. అయితే భారత్ అధికారికంగా యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు చేయకపోయినా భద్రతా చర్యలను బలోపేతం చేయడం, సరిహద్దు పర్యవేక్షణ పెంచడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఇవి సాధారణ భద్రతా చర్యలా లేక విస్తృత వ్యూహంలో భాగమా అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాము చర్చలకు ఎప్పుడూ సిద్ధమే, కానీ భారత్ తన తీరు మార్చుకోవాలి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వద్దు, శాంతి కావాలని చెబుతూనే భారత్ పైచేయి సాధించకుండా అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావడమే జర్దారీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య సింధు జలాల అంశం అత్యంత సున్నితమైంది. పాకిస్తాన్ వ్యవసాయ రంగం పెద్ద ఎత్తున ఈ నదులపై ఆధారపడి ఉంది. నీటి సరఫరా తగ్గితే ఆర్థిక ప్రభావం వెంటనే కనిపిస్తుంది. భారత్ తన హక్కుల పరిధిలోనే చర్యలు తీసుకుంటోందని వాదిస్తుండగా పాక్ మాత్రం దీన్ని రాజకీయ ఒత్తిడిగా చిత్రీకరిస్తోంది. నీటి సమస్యను భద్రతా సమస్యగా మలచడం రెండు దేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీసే అంశంగా మార్చుతోంది. ఒకవేళ ఈ అంశం మరింత కఠిన స్థితికి చేరితే దాని ప్రభావం కేవలం రెండు దేశాల
అవసరాలకే పరిమితం కాకుండా ప్రాంతీయ స్థిరత్వంపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా క్షీణించాయి. ఒకవైపు కశ్మీర్ అంశం, మరోవైపు సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు రెండు దేశాల మధ్య అగాధాన్ని పెంచాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఆఫ్ఘన్ పాక్ సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. జర్దారీ వ్యాఖ్యలు అభద్రతా భావాన్ని నుంచే వచ్చాయని స్పష్టమవుతోంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ఆర్థిక సహాయం, పెట్టుబడులు అవసరమైన ఈ సమయంలో పూర్తిస్థాయి ఘర్షణకు వెళ్లడం ఆ దేశానికి అనుకూలం కాదు. అందుకే చర్చల ద్వారానే పరిష్కారం అన్నట్లుగా జర్దారీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగినవే కావడం పరిస్థితిని మరింత సున్నితంగా మారుస్తోంది. చిన్న ఘటన కూడా పెద్ద ఘర్షణకు దారితీయవచ్చు. గతంలో కూడా సంక్షోభాల సమయంలో చర్చలు ఉద్రిక్తతలను తగ్గించాయి. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు అవసరమనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద జర్దారీ వ్యాఖ్యలు దక్షిణాసియా భద్రతా సమీకరణాల్లో కొత్త చర్చలకు దారితీశాయి. అయితే ఈ వ్యాఖ్యలు పాక్ అంతర్గత రాజకీయాల కోసమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కానీ భారత్ మాత్రం అటు పశ్చిమాసియా పరిణామాలను గమనిస్తూనే ఇటు దాయాది దేశం చేసే కుతంత్రాలను తిప్పికొట్టడానికి సర్వసన్నద్ధంగా ఉంది.